సార్ హలో. సార్ నమస్కారం సార్. నేను కరుణాకర్ పల్లవి టీవీ నుంచి. మీరు ఫోన్ ఇన్ లైవ్‌లో ఉన్నారు. సార్ మీకు మీ ఉపాధ్యాయ లోకానికి కంగ్రాచ్యులేషన్స్. మీకు ఇక్కడి నుంచి అల్పాహారం, భోజనం గూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మనకు వార్తలొస్తా ఉన్నాయి. హ్మ్. ఇన్‌పుట్స్ బయటకొస్తా ఉన్నాయి. సో, హ్మ్. మధ్యాహ్న భోజనం పిల్లలతో పాటు మీకు గూడా పెడుతుందట గవర్నమెంట్. అట్లాగే అల్పాహారం గూడా ఇంటర్మీడియేట్ వరకు ఏదైతే స్కీమ్ అమలు చేస్తా ఉన్నారో, ఉపాధ్యాయులకు అట్లాగే నాన్ టీచింగ్ స్టాఫ్ గూడా పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఒక హ్మ్. సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వివిధ సీఎంలతో మాట్లాడి, వివిధ సీఎంలతో సమావేశాల్లో పాల్గొని, వివిధ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మీరు, ప్రస్తుతం రిటైర్ అయ్యి ఉన్న మీరు, సో, ఈ నిర్ణయానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మా మా బతుకులు అట్లా అయిపోయినాయి. అంటే ఎగతాళిగా, హేళనగా, హ్మ్. దెప్పి పొడిచినట్టుగా సమాజంలో చిత్రీకరించే దాంట్లో భాగంగానే బహుశా ఈ నిర్ణయం జరిగిందేమో అని నేను అనుకుంటా ఉన్నా. హ్మ్. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మన ప్రగతి భవన్‌లో లేకుండా జూబ్లీ హిల్స్ ప్యాలెస్‌లో ఉండాలె. అది హ్మ్. సీఎం కొరకు కట్టినటువంటి భవనమే గదా! హ్మ్. 150 బెడ్‌రూమ్‌లు ఉన్నాయని అన్న పరిస్థితి గదా! హ్మ్. సెక్రటేరియట్ అన్ని వందల కోట్లు పెట్టి సెక్రటేరియట్ కడితే అది వదిలిపెట్టి మరి జూబ్లీ హిల్స్ ప్యాలెస్‌లోనే ఎందుకుండాలె? హ్మ్. తర్వాత మీరు రోడ్ జర్నీ చేయొచ్చు గదా! హెలికాప్టర్‌లే ఎందుకు వాడాలె? హ్మ్. అంటే పిల్లలకు అందిస్తున్న భోజనం ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనము తినాలి అనే దాంట్లో హ్మ్. మంచిదే అనుకుందాం కాసేపటికి. హ్మ్. ఓకే. మంచి నిర్ణయం అనుకుందాం. మరి ఉపాధ్యాయులే ఎందుకు తినాలె? హ్మ్. మంత్రులు, ఎమ్మెల్యేలు తానే విద్యా మంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ బడులు 800 స్కూల్స్ ఉన్నాయి. హ్మ్. తనకు సమీపంలో వెనక పక్కనే రాజ్‌భవన్ స్కూల్ ఉంటది. హ్మ్. తన జూబ్లీ హిల్స్‌లో ఎన్‌బీటీ నగర్ ఉంటది. ఫిలిం హ్మ్. నగర్ హై స్కూల్ ఉంటది. హ్మ్. మధ్యాహ్న భోజనం వాడికి పోయి దాని రుచేందో, పచేందో చూస్తే బాగుంటది గదా! హ్మ్. హ్మ్. తను గూడా పిల్లలతో పాటు సహపంక్తి భోజనం చేసినట్టుగా ప్రజల చేత జేజేలు అందుకునే అవకాశం ఉంటది గదా! హ్మ్. హ్మ్. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన అంటే పిచ్చి తుగులకు గూడా కొంచెం నయంగా మంచిగా చేసిండేమో. హ్మ్. తుగులకును మించిన పిచ్చి సెగలు, పిచ్చి చేష్టలు కనబడుతున్నాయి. 2.5 సంవత్సరాలు అయిపోయిన పరిపాలన చేత గాకుండా హ్మ్. పరిపరి విధాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలతో పాటు ప్రజలను గూడా నానా రకాలుగా అపహాస్యం చేస్తూ అనేక రకాలుగా ఆడుకుంటున్నటువంటి అరిగోస పెడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు విద్యా మంత్రి అయినప్పుడు మీరు విద్య సర్వనాశనం ఎట్లాగో చేసిర్రు, భ్రష్టు పట్టిచ్చేసిర్రు. హ్మ్. ఇయాల ప్రభుత్వ బళ్ళల్లో ఎన్నడూ లేని బ్రేక్‌ఫాస్ట్ నేనే పెడుతున్నా అని, ఎన్నడూ లేని మధ్యాహ్న భోజనం నేనే ఇస్తున్నా అని, హ్మ్. సన్న బియ్యం పిల్లల కొరకే ఇస్తున్న గొప్ప ప్రభుత్వం అని, ఈ స్నాక్స్ ఈవినింగ్ గూడా స్నాక్స్ ఇస్తున్నామని, ఊదరగొట్టే మాటలన్నీ మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఒక సార్, ఒక ఇప్పుడు లైఫ్ ఒక్క విషయం చెప్పండి. ఉపాధ్యాయ ఉద్యోగ లోకమంతా ఈరోజు మాకు డీఎల్ పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ పెండింగ్ ఉంది. దాని మీద ఏమైనా నిర్ణయం జరుగుతదేమో క్యాబినెట్‌లో అని ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి. సో, చివరికి ఒక లీక్, మనకు మధ్యాహ్న భోజనం ఉపాధ్యాయులకు గూడా పెట్టాలనే లీకు క్యాబినెట్ సమావేశం నుంచి బయటకొచ్చింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కరుణాకర్ గారు హ్మ్. పిల్లలకు టెక్స్ట్ బుక్స్, యూనిఫార్మ్స్ ఇయ్యాలంటే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోపల పిచ్చి ఉపన్యాసం చేసిన ముఖ్యమంత్రి. హ్మ్. ఇలా క్యాబినెట్ నిర్ణయంలో ప్రపోజల్స్ ఏముండాలి? ఎజెండా ఏముండాలి? విషయాలు ఏముండాలి? చర్చ ఏం జరగాలి? ఎల్‌నినో కరువుతోని వర్షాలు పడలేదు. కరువు పొంచి ఉన్నది. మరి రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎట్లా చేయాలి? సాగునీరు లేదు, తాగునీరు లేదు. హైదరాబాద్‌లో కటకట ఉంది. అనేక రకాల అవస్థలు పడుతున్న దాని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని నిజంగానే ఉద్యోగ వర్గాలకు, ఉపాధ్యాయ వర్గాలకు మేలు చేయడం కాదు గానీ ఉన్నయి ఊడగొట్టే పరిస్థితిలో ఉంది కాబట్టి మాకు 6 డీఎలు పెండింగ్ ఉన్నాయండి ఇప్పటికి. హ్మ్. పీఆర్సీ 2.5 సంవత్సరాలు 6 నెలలు ఇస్తున్నాడు. పీఆర్సీ దిక్కు లేదు, దివానా లేదు. హ్మ్. కనబడని హెల్త్ కార్డుకు 200 కూడా కట్టింగ్ అయిపోయింది. హ్మ్. హాస్పిటల్ల లిస్ట్ దిక్కు లేదు. జబ్బుల లిస్ట్ దిక్కు లేదు. ఇలా మా ఇంట్లోనే అర్జెంట్‌గా ఒక సమస్య వచ్చింది హాస్పిటల్‌కి పోయేది. హ్మ్. ఏ హాస్పిటల్‌కి పోవాలనో తెలవదు. ఏ జబ్బులున్నాయో తెలవదు. హెల్త్ కార్డ్ చేతిలో లేదు. ఎవరికి చెప్పుకోవాలి ఈ పరిస్థితి? దీన్ని హ్మ్. పిచ్చి తుగ్లక్ పరిపాలన అనకపోతే ఇంకేమంటారు? ఎవడడిగాడు నిన్ను మధ్యాహ్న భోజనం? అయ్యా మేము కోడిగులకే చస్తున్నాం. మాకు తిండి లేదు నాయనా. మధ్యాహ్న భోజనం మాకు పెట్టు పిల్లలతో పాటు. ఆ పిల్లల భోజనంలో ఆ భోజనం కొల్లగొట్టే విధంగా మా ఉపాధ్యాయులు వాళ్ళ మీద పడి తినడం ఎందుకండి? హ్మ్. ఉన్నదేదో కల్లో గంజో ఇంట్లో వండుకొచ్చుకున్నది వాళ్ళు తింటూనే ఉన్నారు, బతుకుతూనే ఉన్నారు గదా! హ్మ్. హ్మ్. ఆ!
ఆ పక్కన 15% కట్ చేస్తే సాలరీ అయ్యమ్మకు భోజనం పెట్టకపోతే కట్ చేస్తానంటాడు. అదొక పిచ్చి నిర్ణయం. నన్ను ఎవరన్నా విమర్శిస్తే హేట్ స్పీచ్ తీసుకొస్తా అంటాడు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టిన స్వామి నాణ్యమైన భోజనం పెట్టి పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మేము అడుగుతుంటే వాళ్ళతో పాటు మీరు తినండి అని చెప్తాడు. ఇవన్నీ పిచ్చి నిర్ణయాలు కాకపోతే ఏ విధంగా అనుకోవాలి. శాతం 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక 2 డిఏలు 3 డిఏలు ఎప్పుడు ఇస్తావో అర్జెంట్ గా రిలీజ్ చేయి. మాకు పిఆర్సీ ఎంత ఇస్తావో ఇచ్చి తగలబెట్టు. అర్జెంట్ గా రిపోర్ట్ తెప్పించుకో. నువ్వు డబ్బులు లేవనుకుంటేనే వేల కోట్ల రూపాయలు తగలబెడుతున్నావు. నువ్వు చేయాల్సిన పనులను చేసుకుంటూ పోతూనే నడుతూనే ఉంది. పీదార్కులు మొన్న అంటాడు మనం అందరం బికారులమే అని. రైతు ఆశీర్వాద సభలో ఎవరి బికారులు? బికారులను చేసింది నువ్వు. ధనిక రాష్ట్రం లోపల గొప్ప రాష్ట్రం లోపల గొప్ప ప్రశంసలు ప్రపంచవ్యాప్తంగా పొందిన తెలంగాణ రాష్ట్రాన్ని బజారుకి ఇచ్చి గతిలేని వాళ్ళం దిక్కులేని వాళ్ళం నన్ను ఒక దొంగను చూసినాడు చూస్తున్నారు. గుడ్డ పైసా లేదు, నాడు కోసిన రూపాయి రాదు, వణుక తింటరా కోసుక తింటరా అనే పిచ్చి మాటలు మాట్లాడి చివరికి మనం అందరం బికారులేమే అంటాడు. బికారులు అంటే బిచ్చగాళ్ళు. మా అందరినీ బిచ్చగాళ్ళే మీరంతా అని చెప్పడం లోపల ఒక రాజుగారు లాగా చక్రవర్తి లాగా ఆయన భాష ఉంది. ఇక అందుకే అనుకున్నాడేమో ఆయన నాకు హిట్లర్ ఆదర్శవంతుడు, నేను హిట్లర్ ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్నా అన్నాడు. హిట్లర్ కూడా బహుశా ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు చేయలే. చివరికి హిట్లర్కి ఏ గతి పట్టింది? చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అడాల్ఫ్ హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు కూడా అదే గతి పడుతుంది. ఆత్మహత్య సాదృశ్యంగా ప్రజలు ఎప్పుడో ఈయన మర్చిపోయినరు. ఈయన ముఖ్యమంత్రికి ఎవరు గుర్తించట్లేదు. 2 సంవత్సరాల కాలం మాకు మిగిలిన్నది. అది శిక్షగా కనబడుతుంది. ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా మా మనోభావాల మీద దాడిగానే దీన్ని గమనిస్తా ఉన్నాం. మా ఆత్మ గౌరవం మీద దాడిగా గమనిస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు తనకు సమీపంలో ఉన్నటువంటి ఒక పాఠశాలకు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యామంత్రిగా ఆ తర్వాత ఉపాధ్యాయులకు చెప్తే ఆదర్శవంతంగా ఉండేది. నువ్వేమో ప్యాలెస్ లో కూర్చుంటావు, నువ్వేమో రాజుగారి భోజనం చేస్తావు. తీసుకురా నీ మనవన్ని తీసుకుపోయి ఫుట్బాల్ ఆడించుడు కాదు, కోట్ల తీసుకొచ్చి ఒక బల్ల భోజనం చెప్పి నీ మనవన్ని నువ్వు వచ్చి కూర్చొని భోజనం చేసిన తర్వాత మా ఉపాధ్యాయులకు చెప్పు. అరే డిఏలు నా స్వామి, పిఆర్సీ మాకు ఇవ్వాల్సిన ఏదో చెయ్యి, మా రిటైర్డ్ వాళ్ళకు రావాల్సిన ఎరియర్స్ పేమెంట్ చెయ్యి, మా బతుకులను మమ్మల్ని బతకని హెల్త్ కార్డుతో వైద్యం అందించు. చేతనైన పనులు చేయకుండా సన్నాసి మాటలు, పనికిరాని మాటలు, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇట్లాంటి నిర్ణయం చేసుకుంటే ఆ క్యాబినెట్ నిర్ణయాల్లో ఇంత పెద్ద నిర్ణయం అక్కడ తీసుకోవాల్సిన విషయము కాదు, ఇది విశేషము కాదు. అంటే పనికి వలన అసమర్థ ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనంగానే చూడాల్సి వస్తుంది. యావత్ ఉపాధ్యాయుల యొక్క ఆత్మాభిమానం మీద, ఆత్మగౌరవం మీద జరుగుతున్న దాడిగానే గమనిస్తూ దీని అంతటిని కూడా మేము పిల్లలతో తినడానికి మేమే ఇబ్బంది పడడం లేదు. మా పిల్లలు అంటే మా బల్లో చదువుతులందరూ మా పిల్లలే. మా పిల్లల బాగోగులు చూసేది మేమే. కానీ మీరు వజాన పోయిన అక్కడ మీరు తినండి అని అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి తెలియదేమో, నిన్న మొన్న కొత్త పిచ్చగాడు అవతారం ఎత్తి విద్యామంత్రి అయి ముఖ్యమంత్రి అయి ఏదో నేను పరిపాలన చేస్తున్నాను అనుకుంటున్నాడు. చాలా ఏళ్ల నుంచి కరుణాకర్ గారు మధ్యాహ్న భోజనం రుచి చూడడం కోసం వంట ఎలా ఉంది, రుచి ఉందా లేదా, అది సభ్యంగా ఉందా, నాణ్యంగా ఉందా లేదా అని డ్వాక్రా గ్రూపులు వంట చేసి పెట్టినప్పుడు బల్లల్లో ఉపాధ్యాయులు అక్కడక్కడ చాలా మంది ఇప్పటికే తింటూనే ఉన్నారు. దానికి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయన ముఖంలో ఒక విషము, ఏది ఒక ముఖంలో ఒక పైశాచిక ఆనందం. ఆయన చెప్పిండు నాకు సాడిస్టిక్ ప్రెజర్ ఉంది అని. అది ఇట్లా ఆదర్శం అంటావు, సాడిస్టిక్ ప్రెజర్ అంటావు, మాట చెప్పు రేవంత్ రెడ్డి గారు. నాకు సైకలాజికల్ డిజార్డర్ ఉంది, సందర్భం మర్చిపోయి అసందర్భంగా పిచ్చి మాటలని మాట్లాడుతుంటా, పిచ్చి నిర్ణయాలను నా ప్రభుత్వంలో చేస్తుంటా మాట చెప్పు. నువ్వు పిచ్చి నిర్ణయాలు, క్యాబినెట్ నిర్ణయాలుగా ఎవరు గమనించారు, దీన్ని ఎవరు గుర్తించారు. ఇది ఒక పిచ్చితుగులకు చర్యగానే మేము భావిస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ విత్ జాయినింగ్ అస్. మీ అభిప్రాయం చెప్పారు. నిజానికి ఉపాధ్యాయులు ఇప్పటికే మధ్యాహ్న భోజనంలో భాగస్వాములు అయినారు, వాళ్ళు తింటా ఉన్నారు. సో ఇది క్యాబినెట్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. తీసుకోవాల్సిన నిర్ణయాలను పక్కన పెట్టి ఈ చిన్న వంశాన్ని అక్కడ క్యాబినెట్ సాక్షిగా బయటికి లీకులు చేయడం అనేది మీరు తప్పుపడుతున్న తీరు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.